నన్ను మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడారు. కొన్నిసార్లు ఈ ఒత్తిళ్లు నాకు కొంచెం ఇబ్బంది అవుతున్నాయి, కొన్నిసార్లు నాకు ఇది ప్రెజర్ అవుతుందంటే, నా కుమారుడు ఒత్తిళ్లు లేకుండా, ప్రెజర్ లేకుండా, పోరాటం లేకుండా నీ గొప్పతనం ఎలా తెలిసిద్ది? నీ పౌరుషం, నీ పరాక్రమం ఎలా బయలుపడిద్ది? నీ మొండితనం, నీ పట్టుదల, నీ కార్య దీక్ష దక్షత ఎట్లా తెలిసిద్ది? ఇన్ని ప్రతికూలతలు ఎదురైతున్నా మొక్కవోని దీక్షతో నువ్వు పోరాడి ముందుకెళ్తున్నావు చూడు. అక్కడ నీ పోరాట పటిమ నాకే కాదు, దూతలందరికీ అర్థమైంది. రేపు కోట్ల 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 దూతలు మనుషులందరి ఎదుట నీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి అది కారణమైంది. ఎదురవుతున్న పోరాటాల్లో, విశ్వాస పరీక్షల్లో నిరుత్సాహపడక, నీరుగారిపోక, విశ్వాసమందు స్థిరముగా ఉండి మంచి మనస్సాక్షిని, విశ్వాసమును కాపాడుకో అని ఈరోజు నా తండ్రి మాట్లాడుతున్నాడు. దేవా, ఈరోజు నీ స్వరము మాకు వినిపించినందుకు నీకు వందనాలు, 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 వందనాలు. మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ఎవరు వేటిని బట్టి కృంగిపోయారో, ఎవరు ఏ పరీక్షలలో విస్మయం ఉన్నారో నా ప్రభువా, ఎవరు వేటిని బట్టి దిగులు పడి ఉన్నారో, దేని బట్టి అధైర్యపడి ఉన్నారో, ఈరోజు ముక్కు సూటిగా మాట్లాడావు. పోరాటం లేకపోతే నీ వీరత్వం ఏముంది అని. పోరాటం ఉంటేనే కానీ నీ వీరత్వం బయటపడేది. ఈ సంగతి మా అందరి గుండెల్లో స్థిరపరిచి శిలాక్షరాలుగా ముద్రితం చేసి మా లోటుపాట్లన్నీ సవరించి సరిచేసి మాకు అనుభవాలు నేర్పి రేపు నీ ఎదుట గంభీరంగా నిలబడడానికి సహాయం వచ్చి మా బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, శోధనలో, కరువులో, కట్నములో, ఇరుగులో, ఇబ్బందిలో, నాయన అప్పులలో, ఆర్థిక సమస్యల్లో, కేసులో, ఏ విధమైన ఒత్తిళ్లలో ఉన్నారు, ఏ పోరాటాల్లో ఉన్నారు, సేవలో కావచ్చు, విశ్వాస జీవితంలో కావచ్చు, బిడ్డలు ఎదుర్కొన్న ప్రతి పోరాటంలో జయము, 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 జయము కలిగి కనికరించమని మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పోరాటాలు వద్దని ఎప్పుడు అనవునాయన, కానీ పోరాటంలో జయించే శక్తిని ఇవ్వని మాత్రం అడుగుతాం, జయమీయమని మాత్రం అడుగుతాం. జయించిన గుంపులో మమ్మల్ని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి అది వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. రోగులైన వారికి అది దివ్యౌషధంగా మార్చి బాగుచ్చు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడున్న బిడ్డలే కాదు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అనేక మంది అందుబాటులోకి వచ్చారు, వేలాదిగా. వారిని కూడా దర్శించు, వారిని కూడా దీవించు, వారిని కూడా ధైర్యపరచు. పరాక్రమశాలురుగా చెయ్యి. పిరికితనం, అల్ప విశ్వాసం, అధైర్యం, కృంగిపోయే మనసు, నీరుగారిపోయే మనసు యేసు నామములో తొలగిపోవును గాక. పౌరుషము, పరాక్రమము కలిగి, విశ్వాసము కలిగి నా పరిస్థితులని నా తండ్రి చూస్తా ఉన్నాడు. నాకు పోరాటాన్ని నేర్పుతున్నాడు నా దేవుడు. నేను ధైర్యపడను అనే దీక్ష కొనిన వారి ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగే కృప వారికి నీ మాత్రం దాచి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, మన తోడి యోధులందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు నామమునకు సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దైవజనులు ప్రార్థన చేస్తారు, చక్కగా నూనె రాసి ప్రార్థన చేయించుకోండి. మళ్ళీ నా కోసం రౌండ్ చేయవాకండి. మీరు చాలా మంచోళ్ళు. దైవజనులు ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థన సహాయం పొందండి. వారు మీ మీద చేతులు ఉంచినప్పుడు వారు పలికే మాటల్ని ఆమేనానండి. వారు పలికే మాటలను ఆమేనానండి. శోధనలో ప్రభు